యూనివర్సిటీలో ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తారు స్టూడెంట్? కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉంది, బీటెక్ ఇన్ ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ కూడా మనం ఆఫర్ చేస్తున్నాం. స్టూడెంట్స్ ఎంత ఇంపార్టెంటో ఫ్యాకల్టీ కూడా అంతే ఇంపార్టెంట్. మినిమం 8.5 నుంచి 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండే ఫ్యాకల్టీని మన దగ్గర వర్క్ చేస్తున్నాం. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి డెఫినెట్లీ ఆ కంప్యూటర్ టచ్ అనేది ఉండాలి. అన్నీ కూడా ఏఐ అడ్వాన్స్డ్ ల్యాబ్స్, మెయిన్ జావా కానీ, ఒరాకిల్ కానీ, పైథాన్ కానీ, C++ కానీ ఇవన్నీ కూడా మనం డే 1 నుంచే స్టార్ట్ చేస్తాం. గవర్నమెంట్ సెక్టార్లో కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ, డ్రగ్ అనలిస్ట్ కానీ. మన తెలుగు రాష్ట్రాలు మనోళ్ళు తినే ఫుడ్ ఉంటుందా? బళ్ళారిలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలుగు పీపులే ఉన్నారు మేడం. కంప్లీట్లీ ఇట్ ఈస్ ఆంధ్ర మెస్ మేడం. వన్స్ క్యాంపస్ విజిట్ అవ్వండి, ఫుడ్ టేస్ట్ అవ్వండి, దెన్ మీరు డిసైడ్ అవ్వండి. ఆంధ్ర నుంచి ట్రావెల్ చేయాలంటే ట్రావెల్ ఫెసిలిటీస్ మీరు ఏమైనా ప్రొవైడ్ చేస్తారు? ఆంధ్ర నుంచి ఏ జిల్లా నుంచి అయినా మనకు డైరెక్ట్గా ట్రైన్ ఫెసిలిటీ ఉంది, బస్ ఫెసిలిటీ ఉంది. సో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ అలా ఏమైనా ఉంటుంది? ర్యాగింగ్ తరపున నుంచి మనకు అఫిడ్మెంట్ తీసుకొని స్టూడెంట్ని లోపలికి ఎంటర్ చేస్తాం అనమాట. ఆ ఇన్స్ట్రక్షన్స్ కొంతమంది బ్రీచ్ చేస్తే సివియర్ యాక్షన్ అయితే తీసుకుంటారు. కొంతమంది ఇంటర్ వరకు తెలుగు మీడియం ఉంది, తర్వాత షిఫ్ట్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి కిష్కింద యూనివర్సిటీ ఎలా సపోర్ట్ ఇస్తుంది? ఎవ్రీడే మనము 1 అవర్ అనేది ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీదనే క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాం మేడం. సో వాట్ అబౌట్ ద లైబ్రరీ ఫెసిలిటీ? మళ్ళీ సపరేట్గా కొనాలి అనే ఇబ్బంది లేకుండా ఇన్సైడ్ ఆఫ్ ద క్యాంపస్ లోపలనే వాళ్ళకి సెంట్రల్ లైబ్రరీ కూడా ఉంది మేడం. సో కాలేజ్కి సంబంధించి ఏమైనా యాప్ లాగా ఏమైనా ఉందా అండి? డిజీ క్యాంపస్ అని ఒక యాప్ అయితే ప్రొవైడ్ చేశాం మేడం. ఓకే, పేరెంట్స్కి యాక్సెస్ ఉంటుంది? పేరెంట్కి యాక్సెస్ ఉంటుంది, స్టూడెంట్కి యాక్సెస్ ఉంటుంది. హలో అండ్ వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ కావేరి. మనందరికీ తెలుసు 34 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న బసవరాజేశ్వరి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళదే ఈ కిష్కింద యూనివర్సిటీ అని. ఇది బళ్ళారి కర్ణాటకలో ఉందని కూడా తెలుసు. అయినప్పటికీ మన తెలుగు రాష్ట్రాల నుండి చాలామంది స్టూడెంట్స్ అక్కడ చదువుకుంటున్నారు. ఇంకెంతో మంది స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. సో జాయిన్ అవ్వాలంటే పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఎన్నో డౌట్స్ ఉంటాయి. సో అవన్నీ డౌట్స్ గురించి క్లారిఫై చేసుకోవడానికి ఇవాళ మనతో మన స్టూడియోలో ఉన్నారు రామ్మోహన్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడి కిష్కింద యూనివర్సిటీ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు యువర్ స్టూడియో. థ్యాంక్ యూ మేడం. చాలా మంది పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, ఎస్పెషల్లీ పేరెంట్స్కి ఇంకెక్కువ డౌట్స్ ఉంటాయి, ప్లేస్మెంట్స్ అని అవన్నీ ఇవన్నీ. సో ఇవాళ ఫస్ట్ అసలు బసవరాజేశ్వరి గ్రూప్ నుంచి వచ్చిన కిష్కింద యూనివర్సిటీ గురించి మాకు కొంచెం చెప్తారా? మెయిన్గా మీరు చూసుకున్నట్టయితే బసవరాజేశ్వరి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో టోటల్ మనకి 8 ఇన్స్టిట్యూషన్స్ అయితే మనకు బళ్ళారిలో ఉన్నాయి మేడం. ఓకే. ఫ్రమ్ కేజీ టు పిహెచ్డి వరకు మనకు బళ్ళారిలో అయితే 1992 నుంచి మన గ్రూప్ అనేది స్టార్ట్ అయింది. మనకి పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, డిగ్రీ కాలేజ్ ఉంది, దాని తర్వాత బిజినెస్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అట్లాగే మనకి యూనివర్సిటీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది, కిష్కింద యూనివర్సిటీ బళ్ళారిలో. మెయిన్గా మీరు చూసుకున్నట్టయితే ఈ యూనివర్సిటీ ఎవరిదో కాదు, మన ఎక్స్ సెంట్రల్ యూనియన్ మినిస్టర్ శ్రీమతి బసవరాజేశ్వరమ్మ గారిది. అది మేడం. సో మీ యూనివర్సిటీలో ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తారు స్టూడెంట్స్కి? మెయిన్గా మీరు చూసుకున్నట్టయితే మనకి బీటెక్లో సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది, దాని తర్వాత మనకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంది, దాని తర్వాత ట్రిపుల్ ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉంది, దాని తర్వాత బీటెక్ ఇన్ ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ కూడా మనం ఆఫర్ చేస్తున్నాము. దాని తర్వాత బీబీఏ బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కానీ, దాని తర్వాత బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ మనకు ఉంది మేడం. సో ఆల్మోస్ట్ అయితే కిష్కింద యూనివర్సిటీస్లో అన్ని కోర్సెస్ ఉన్నాయి. అవును మేడం. సో స్టూడెంట్స్ ఎంత ఇంపార్టెంటో ఫ్యాకల్టీ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఫ్యాకల్టీని ఏ బేసిస్ మీద మీరు రిక్రూట్ చేసుకుంటారు? మీరు ఏదైతే చూసుకుంటున్నారో మన కిష్కింద యూనివర్సిటీలో ఉండేది మ్యాక్సిమం మనకి 8.5 ఇయర్ నుంచి 15 ఎక్స్పీరియన్స్ ఉండే ఫ్యాకల్టీ ఉన్నారు. అందరూ కూడా మ్యాక్సిమం పిహెచ్డి ఫ్యాకల్టీ ఉన్నారు. అంతేకాకుండా మనకి ఎన్ఐటీస్ నుంచి కూడా ఫ్యాకల్టీ మన దగ్గర అయితే ఉన్నారు మేడం. మ్యాక్సిమం మనం ఏదైతే తీసుకుంటున్నామో మినిమం 8.5 నుంచి 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండే ఫ్యాకల్టీని మన దగ్గర వర్క్ చేస్తున్నారు. సో రామ్మోహన్ గారు, ఎస్ మేడం, మన కిష్కింద యూనివర్సిటీలో 91.17% ప్లేస్మెంట్స్ ఉన్నాయని చెప్పారు. సో ఇంత టాప్ ప్లేస్మెంట్ కావడానికి కారణం ఏంటి? మెయిన్ మా ప్రాసెస్ మేడం. ఓకే. మెయిన్ మా ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే అన్ని యూనివర్సిటీలాగా జాబ్ గ్యారెంటీ అనడం కానీ, జాబ్ ఇచ్చేస్తామనడం కానీ, జాబ్ రాసిస్తామని కాకుండా ఫస్ట్ మనకు రిజల్ట్ రావాలంటే ప్రాసెస్ కరెక్ట్గా ఉండాలి. ఆ ప్రాసెస్ రావాలంటే ఫస్ట్ జాబ్ రావాలంటే మెయిన్ ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి స్టూడెంట్కి. దాని తర్వాత మెయిన్గా మీరు చూసుకున్నట్టయితే సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే మెయిన్గా చూసుకున్నట్టయితే సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవాలి స్టూడెంట్. మనం డే 1 నుంచే ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. మనం కూడా డిఫరెంట్ కంపెనీస్ నుంచి ట్రైనర్స్ని డైరెక్ట్గా మన యూనివర్సిటీకి పిలిపించి వాళ్ళ చేతనే క్లాసెస్ అనేది ఇప్పిస్తాం అనమాట. 8 సెమిస్టర్కి గాను 8 కంపెనీస్తో మనం కొలాబరేట్ అయ్యాము. మనము 8 సెమిస్టర్కి గాను
ఏ 8 కోర్సులు అయితే నేర్పిస్తాం మేడం స్టూడెంట్స్కి. ఓకే. అది సో ఇందాక మీరు మాటల్లో ఇంగ్లీష్ వచ్చి ఉండాలి అన్నారు. అవును. సో ఒక స్టూడెంట్ ఇంటర్వ్యూకి అపియర్ అవ్వాలంటే డెఫినెట్లీ ఇంగ్లీష్ స్కిల్ వచ్చి ఉండాలి. అవును. సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఆ స్టూడెంట్ క్యాంపస్ నుంచి బయటికి వెళ్ళే వరకు ఎంత ఇంగ్లీష్ నేర్చుకుంటారు, ఎలా నేర్చుకుంటారు అనేది? మెయిన్ మేడం మీరు చూసుకున్నట్టయితే మెయిన్ మ్యాండేటరీ ఏమంటే ఒక జాబ్ ఇంటర్వ్యూలో అటెండ్ అవ్వాలి అంటే ఒక స్టూడెంట్ ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మ్యాండేటరీ. అవును. అబ్బాయికి జాయిన్ అయిన వెంటనే మా యూనివర్సిటీలో అసలు స్పీకింగ్ కానీ లిజనింగ్ కానీ హియరింగ్ రైటింగ్ అసలు ఇంగ్లీష్లో ఎంతవరకు ఆయనకు కెపాసిటీ ఉందని మేము ప్రతి ఒక్క ఫ్యాకల్టీ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ప్రతిరోజు ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాస్ అయితే ఏమి కానీ వర్బలు నాన్ వర్బలు దాని తర్వాత సాఫ్ట్ స్కిల్స్ ఇవన్నీ ప్రతిరోజు కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వీళ్ళకి ఎట్లుంటుందంటే మేడం వీళ్ళ ప్రాసెస్ కూడా ప్రతి 5 స్టూడెంట్స్కి ఒక కేర్ టేకర్గా వీళ్ళకు ఒకరిని పెడతామన్నమాట సార్ని. ఓకే. ఒక కేర్ టేకర్గా ఒక మెంటార్గా మెయిన్గా మీరు చూసుకున్నట్టయితే వీళ్ళ పేరెంట్స్కి కానీ స్టూడెంట్కి కానీ ఏదైనా ఇంటరాక్ట్ అవ్వాలంటే డైరెక్ట్గా కూడా ఆ ఫ్యాకల్టీతో వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు క్వశ్చన్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. అది సో ఇప్పుడు మాక్సిమం చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అవ్వాలనే కోరికతో ఉంటారు. సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి డెఫినెట్లీ ఆ కంప్యూటర్ టచ్ అనేది ఉండాలి. సో వీళ్ళకి కంప్యూటర్ ట్రైనింగ్ ఎలా ఇస్తారు? కంప్యూటర్ ట్రైనింగ్ మెయిన్గా మన దగ్గర ఏదైతే ల్యాబ్స్ ఉన్నాయో మేడం అన్నీ కూడా ఏఐ అడ్వాన్స్డ్ ల్యాబ్స్. మీరు చూసుకున్నట్టయితే స్టూడెంట్కి ఫస్ట్ మెయిన్ సాఫ్ట్వేర్ జాబ్ మీరు ఎలా అయితే రావాలన్నారో ఫస్ట్ సాఫ్ట్వేర్ కోర్స్ ఇంపార్టెంట్. మెయిన్ జావా కానీ ఒరాకిల్ కానీ పైథాన్ కానీ C++ కానీ ఇవన్నీ కూడా మనం డే 1 నుంచే స్టార్ట్ చేస్తాం ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఆల్రెడీ ప్రీవియస్గా కూడా చెప్పాను వాళ్ళ కోర్స్తో పాటు అడిషనల్గా మనం నేర్పిస్తాం అనమాట. ఇప్పుడు అన్ని దగ్గర ఎట్లా ఉంటుందంటే ఏదో బీటెక్ నేర్చుకున్నాము సర్టిఫికేట్ తీసుకున్నాము 4 ఇయర్స్ అయిపోయింది అన్నట్టుంది. బట్ మళ్ళీ 4 ఇయర్స్ తర్వాత మనము బయటికి వెళ్ళి మళ్ళీ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలి, మళ్ళీ సపరేట్గా ఈ మీరు ఏదైతే అన్నారో సాఫ్ట్వేర్ కోర్సులు సపరేట్గా నేర్చుకోవాలి. బయటికి వెళ్ళి వాళ్ళు సపరేట్గా నేర్చుకోకుండా ఇన్సైడ్ క్యాంపస్లో ఉండంగానే వాళ్ళకి ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ కోర్సు నేర్పడం అయితే జరుగుతుంది. అది మేడం. నైస్. అండ్ కిష్కింద యూనివర్సిటీలో ఫార్మసిటికల్ కోర్సెస్ కూడా ఉన్నాయని విన్నాను. అవును మేడం. సో ఫార్మసిటికల్ కోర్సెస్ గురించి మా వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అండ్ ఈ కోర్సెస్ అయిపోయాక ఎలాంటి జాబ్స్తో స్టూడెంట్స్ ల్యాండ్ అవుతారు? మెయిన్గా మేడం ఇటు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి లేదంటే మెడికల్ సైడ్ వెళ్ళాలి. చేసిన వాళ్ళేమో చాలా ఎక్కువ మంది ఉన్నారు బట్ జాబ్ ఆపర్చునిటీస్ ఏమో చాలా తక్కువ ఉన్నాయి. ఇదే ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ చేస్తే బోత్ సాఫ్ట్వేర్ సెక్టార్లో మరియు మెడికల్ సెక్టార్లో జాబ్ చేసే అవకాశం అయితే ఉంది. మెయిన్గా దీంట్లో ఫార్మాకి సంబంధించిన జాబ్స్కి వీళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు, కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన జాబ్స్కి వీళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు, అంతేకాకుండా ఐటీ సెక్టార్లో కూడా వీళ్ళు జాబ్స్కి ఎలిజిబిలిటీ అవుతారు. వీళ్ళకి ఏదైతే సిలబస్ చేసింటామో ఇంక్లూడింగ్ బోత్ వీళ్ళకి సాఫ్ట్వేర్కి ప్లస్ మెడికల్కి బోత్ దానికి కూడా మేము డిజైన్ చేసాం సిలబస్ అయితే. అంతేకాకుండా వీళ్ళకు ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అంటే మెడికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ మేడం. ఎక్కడైతే మనకు మెడిసిన్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ సిరప్స్ కానీ ఎక్కడైతే మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయో వాటి దగ్గర వీళ్ళకైతే జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి ప్రతి కంపెనీలో కూడా. అంతేకాకుండా వీళ్ళకి గవర్నమెంట్ సెక్టార్లో కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ డ్రగ్ అనలిస్ట్ కానీ ఇలాంటి జాబ్ ఆపర్చునిటీస్ కూడా గవర్నమెంట్ సెక్టార్లో అయితే ఉంటాయి మేడం. ఫార్మస్యూటికల్ ఫుడ్ కాబట్టి క్వాలిటీ అనలిస్ట్ ఖచ్చితంగా. మీరు ఇంకొకటి ఏమంటే ఇండియాలో చూసుకున్నట్టయితే చాలా తక్కువ కాలేజీల్లో మాత్రమే ఈ కోర్స్ అయితే ఉంది. ఓవరాల్ మన కర్ణాటకలో కావచ్చు ఇటు ఆంధ్రాలో కావచ్చు మన కిష్కింద యూనివర్సిటీలోని ఈ కోర్స్ ఉంది. అవునండి, చాలా తక్కువ యూనివర్సిటీస్లో ఫుడ్ టెక్నాలజీ ఫుడ్ గురించి అండ్ ఫార్మస్యూటికల్స్ గురించి కూడా చాలా తక్కువ ఉన్నాయి. అవును మేడం. సో ఇప్పుడు ఫుడ్ గురించి మాట్లాడుకుంటే పేరెంట్స్ కి ప్లేస్మెంట్స్ స్టడీస్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంటో అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఫుడ్. అవును. మన కర్ణాటక కాబట్టి మన తెలుగు రాష్ట్రాలు మనోళ్ళు తినే ఫుడ్ ఉంటుందా? మెయిన్గా మీరు చూసుకున్నట్టయితే బళ్ళారిలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలుగు పీపులే ఉన్నారు మేడం. ఓకే. ఆల్ ఆర్ మైగ్రేటెడ్ ఫ్రమ్ ఆంధ్ర. మీరు చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు ఏదైతే మెయింటైన్ చేస్తున్నామో మెస్ అనేది కంప్లీట్లీ ఇట్ ఈస్ ఆంధ్ర మెస్ మేడం. మీకు ఇక్కడ చెఫ్స్ కానీ కుక్స్ కానీ అందరూ కూడా ఆంధ్ర వాళ్ళే ఉన్నారు మ్యాక్సిమం. ఫుడ్ గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు స్టూడెంట్. మేము ఇచ్చే సలహా ఏమంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి వన్స్ క్యాంపస్ విజిట్ అవ్వండి, ఫుడ్ టేస్ట్ అవ్వండి, దెన్ మీరు డిసైడ్ అవ్వండి. అది. ఓకే. అండ్ సెక్యూరిటీ గురించి వస్తే ఇప్పుడు హాస్టల్స్ కూడా డెఫినెట్లీ ఉన్నాయి. అవును మేడం. సో హాస్టల్స్లో లేడీస్కి కానీ జెంట్స్కి కానీ సెక్యూరిటీ ఏ పరంగా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? మెయిన్గా మేడం మనం ఏదైతే మెయింటైన్ చేస్తున్నామో సెక్యూరిటీ అందరూ కూడా ఎక్స్ ఆర్మీ రిటైర్డ్ ఆర్మీ అనమాట. ఎవరైతే ఆర్మీలో రిటైర్ అయినారో వాళ్ళే ఇక్కడ ఎంప్లాయీస్గా ఉన్నారు మన యూనివర్సిటీలో సెక్యూరిటీ గార్డ్స్గా. అంతేకాకుండా ఒక స్టూడెంట్ ఎయిదర్ బాయ్ కానీ ఎయిదర్ గర్ల్ కానీ ఫస్ట్ బయటికి వెళ్ళాలి లేదు వాళ్ళు హోమ్కి వెళ్ళాలి అంటే
వితౌట్ వార్డెన్ పర్మిషన్ మనం పంపించాం బయటికి. మెయిన్గా గర్ల్స్ అయితే మనము వాళ్ళ వార్డెన్ మేడంకి వాళ్ళకి రిజిస్టర్డ్ అయిన మొబైల్స్తోనే వాళ్ళ పేరెంట్స్ నుంచి ఫోన్ కాల్ వస్తేనే మనం పంపిస్తాం మేడం. అది కూడా త్రూ వీడియో కాల్. అది ఫుల్లీ ఎన్క్రిప్టెడ్. అవును మేడం. సో ఇప్పుడు ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. అక్కడ నుంచి ట్రావెల్ చేయాలంటే, ఇప్పుడు ఆంధ్ర నుంచి ట్రావెల్ చేయాలంటే ట్రావెల్ ఫెసిలిటీస్ మీరు ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? మేడం ఓవరాల్గా మీరు చూసుకున్నట్టయితే ఇటు ఆంధ్రప్రదేశ్ ఎక్కడి నుంచి అయినా కానీ మనకు అనంతపూర్ నుంచి అయితే 100 కిలోమీటర్స్ ఉంటుంది. ఇటు కర్నూలు నుంచి అయితే 150 కిలోమీటర్స్ ఉంటుంది. ఇటు కడప నుంచి అయితే 250 కిలోమీటర్స్. ఇటు ఆంధ్ర నుంచి ఏ జిల్లా నుంచి అయినా మనకు డైరెక్ట్గా ట్రైన్ ఫెసిలిటీ ఉంది, బస్ ఫెసిలిటీ ఉంది. మీకు బళ్ళారి నుంచి యూనివర్సిటీకి వచ్చేసి 28 కిలోమీటర్స్. డైరెక్ట్ మనకి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉన్నాయి, సిటీ బస్సెస్ నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు. సార్ ఇప్పుడు ప్లేస్మెంట్స్ అనగానే డెఫినెట్లీ అందరు కోరుకునేది టాప్ ఎంఎన్సీ కంపెనీ. సో మీరు కిష్కింద యూనివర్సిటీ నుంచి ఎలాంటి కంపెనీస్ నుంచి ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తారు? మెయిన్గా మనం చూసుకున్నట్టయితే ఇప్పటికీ ఒక 10 కంపెనీస్తో అయితే డైరెక్ట్ టైఅప్ అయింది మేడం మన యూనివర్సిటీ. ఓకేనా? మెయిన్గా మీరు చూసుకున్నట్టయితే ఇన్ఫోసిస్ కంపెనీ విత్ స్ప్రింగ్ గార్డ్ కానీ, దాని తర్వాత ఒరాకిల్ అకాడమీ కానీ, దాని తర్వాత రీసెంట్గానే సర్వీస్ నో కంపెనీ కానీ, అంతేకాకుండా మెయిన్గా మీరు క్యూ స్పైడర్స్, జే స్పైడర్స్ కానీ, ఇట్లా టాప్ ఎంఎన్సీ కంపెనీలతోనే కిష్కింద యూనివర్సిటీ అనేది టైఅప్లో ఉంది. సో రామ్మోహన్ గారు, బసవరాజేశ్వరి గ్రూప్ నుంచి ఎలాంటి ప్లేస్మెంట్స్, అంటే ఎంత ప్యాకేజ్తో ప్లేస్మెంట్స్ వచ్చాయి? మెయిన్గా మన గ్రూప్ ప్లేస్మెంట్ మేడం, మంచి ప్లేస్మెంట్ వచ్చింది. ఎట్లా అంటే మనకి లాస్ట్ ఇయర్ ఏదైతే ప్లేస్మెంట్ వచ్చిందో హైయెస్ట్ ప్యాకేజ్ 51 lakhs వచ్చింది. అమ్మాయి పేరు హర్షిని గొడుతూరు. మనకి అది కూడా మైక్రోసాఫ్ట్ కంపెనీ, టాప్ ఎంఎన్సీ కంపెనీలోనే మనకు ప్లేస్మెంట్ వచ్చింది. దాని తర్వాత 40 lakhs ఇద్దరికి వచ్చింది. దాని తర్వాత 34.7 lakhs వచ్చింది. అంతేకాకుండా ఓవరాల్ 600 మెంబర్స్ది బీటెక్ కంప్లీట్ అయిపోతే 547 మెంబర్స్కి మన గ్రూప్ ప్యాకేజ్ అయితే వచ్చింది ప్లేస్మెంట్స్. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ నియర్లీ 91.17% ప్లేస్మెంట్ పర్సెంటేజ్ మేడం. అది. సో రామ్మోహన్ గారు, గర్ల్స్ అండ్ బాయ్స్కి మంచి హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పారు. ఎస్పెషల్గా గర్ల్స్ రావాలంటే వాళ్ళకి ఇంకెన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి? పేరెంట్స్ చాలా భయపడతారు, ఒక టెన్షన్తో వాళ్ళని డ్రాప్ చేస్తారు. సో వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ మీరు ప్రొవైడ్ చేస్తారు? మెయిన్గా కిష్కింద యూనివర్సిటీలో డిఫరెంట్ స్టేట్స్ నుంచి అయితే స్టూడెంట్స్ ఉన్నారు మేడం. మనకి నియర్లీ మనకు మోస్ట్లీ అబ్బాయిల కంటే అమ్మాయిల స్ట్రెంతే కిష్కింద యూనివర్సిటీలో ఎక్కువ ఉంది. అసలు మెయిన్ దీనికి ఏమంటే ఫస్ట్ ఆంధ్ర రీజియన్కి చాలా దగ్గర అవుతుంది. మెయిన్ సెక్యూరిటీ పరంగా రిటైర్డ్ ఆర్మీ వాళ్ళు ఉన్నారు మన క్యాంపస్ లోపలనే. అంతేకాకుండా మెయిన్ క్యాంపస్లో వీళ్ళకు ఎట్లా ఉంటుందంటే వన్స్ క్యాంపస్లోకి ఎంటర్ అయ్యారు ఒక స్టూడెంట్ అంటే కంప్లీట్గా మాదే బాధ్యత ఉంటుంది. ఆ స్టూడెంట్ ఫ్రమ్ జాయినింగ్ టు ఎండ్ నుంచి మాదే పూర్తి బాధ్యత ఉంటుంది. వాళ్ళకి మా ఈవినింగ్ 6 o'clockకి డోర్ క్లోజ్ చేయడం అయితే ఏమి, దాని తర్వాత వాళ్ళ వార్డెన్ మేడం ఉంటారు, దాని తర్వాత వార్డెన్లోని సెక్యూరిటీ గార్డులు అమ్మాయిలకు సపరేట్గా ఉంటారు. టేక్ కేర్ అనేది అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలకు చాలా ఎక్కువ ఉంటుంది మేడం. సో ఇప్పుడు పేరెంట్స్ కాకుండా ఇంకెవ్వరు వచ్చినా కూడా అవుటింగ్ అనేది ఉండదు. ఇది 200% ఉండదు మేడం. ఎందుకంటారంటే ఇప్పుడు మనం ఏదైతే జాయిన్ చేస్తారో వాళ్ళ దగ్గర మనము రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్స్ తీసుకుంటాం మేడం. ఆ మొబైల్ నెంబర్ నుంచే కాల్ వస్తేనే మనం వాళ్ళకి అవుట్ పాస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వితౌట్ ఇంటిమేషన్ కానీ వాళ్ళ రిలేటివ్స్ వచ్చారు, వాళ్ళు సంథింగ్ వాళ్ళు వచ్చారని అసలు అట్లాంటి క్వశ్చన్ అయితే ఉండదు కిష్కిందలో. సో మెడికల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయండి? మెయిన్గా క్యాంపస్ లోపలనే 24/7 మనకు ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నారు మేడం. ఇన్సైడ్ ఆఫ్ ద క్యాంపస్ లోపలనే మనకి హాస్పిటల్ కూడా ఉంది. మెయిన్గా మీరు చూసుకున్నట్టయితే క్యాంపస్ లోపలనే లేడీస్కి సపరేట్గా లేడీ డాక్టర్ ఉంటారు, జెంట్స్కి సపరేట్గా జెంట్స్ డాక్టర్, మెడికల్ ఎంబీబీఎస్ డాక్టరే మనకు ఉన్నారు అవైలబిలిటీగా. ఇన్ కేస్ ఎమర్జెన్సీ అయ్యిందంటే మనకు బళ్ళారిలోనే మన ఓన్ హాస్పిటలే, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా మనకు ఉంది. ఓకేనా? ఏమి హాస్పిటల్ అని మీరు ఏమో మెడికల్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. కంప్లీట్ టేక్ కేర్ అయితే యూనివర్సిటీనే చూసుకుంటుంది. అది మేడం. సో చాలా మంది తెలుగు రాష్ట్రాల నుంచి స్టూడెంట్స్ వస్తారు, సో కర్ణాటక వాళ్ళు కూడా వస్తారు. లాంగ్వేజ్ బ్యారియర్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. సో అక్కడేమన్నా మన వాళ్ళకి అంటే తెలుగు వాళ్ళకి ప్రాబ్లం అవుతుందా? ఈ 100% ఆ ప్రాబ్లం అయితే రాదు మేడం. ఎందుకంటే మెయిన్గా కిష్కింద యూనివర్సిటీలో డిఫరెంట్ కల్చర్ ఉంది. ఫస్ట్ మెయిన్గా కర్ణాటకలో కదా కర్ణాటక స్టూడెంట్సే ఉంటారు, ఆంధ్ర కదా ఆంధ్ర స్టూడెంట్స్ అని ఏం లేదు మేడం. డిఫరెంట్ స్టేట్స్ నుంచి మన దగ్గర అయితే స్టూడెంట్స్ ఉన్నారు. కంప్లీట్గా మీరు చూసుకున్నట్టయితే బళ్ళారి ఈజ్ నియర్ టు ఆంధ్ర. మనకి 50-50 మనకి ఇటు కన్నడ కానీ తెలుగు కానీ లేకుండా కంప్లీట్గా ఇంగ్లీష్లోనే క్లాసెస్ అయితే రన్ అవుతాయి మేడం. మోస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ కూడా అందరూ కూడా వాళ్ళకు కూడా నార్త్ ఫ్యాకల్టీ ఉన్నారు, డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళు కంప్లీట్గా ఇంగ్లీషే ఉపయోగిస్తారు అనమాట.
ఓకే. అండ్ పబ్లిక్ సైడ్ నుంచి అయితే డెఫినెట్లీ ఒక టెన్షన్ ఉంటుంది. సైలెంట్ ర్యాగింగ్ అనేది ఇంకా చాలా యూనివర్సిటీస్లో ఉంటుంది. సో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ అలా ఏమైనా ఉంటుందా? మనకు ఫస్ట్ ఏ స్టూడెంట్ జాయిన్ అయినా కానీ దట్ ఈజ్ సీనియర్ కానీ జూనియర్ కానీ వాళ్ళు ఈరోజు జాయిన్ అయ్యారు కాలేజీలో అంటే యూనివర్సిటీలో వాళ్ళ చేత మనం ఒక అఫిడ్మెంట్ తీసుకుంటాం. కంప్లీట్ ర్యాగింగ్ తరపు నుంచి మనం ఒక అఫిడ్మెంట్ తీసుకొని స్టూడెంట్ని లోపలికి ఎంటర్ చేస్తాం అనమాట. కంప్లీట్గా దాంట్లో ఒక ఇన్స్ట్రక్షన్ అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది. అది మేడం. ఆ ఇన్స్ట్రక్షన్స్ కొంతమంది బ్రీచ్ చేస్తే వాళ్ళకి ఎలాంటి దానికి కంప్లీట్గా సివియర్ యాక్షన్ అయితే తీసుకుంటారు కంప్లీట్గా. ఎందుకంటే అఫిడ్మెంట్ అయితే మనం ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ చేత తీసుకుంటున్నాం కాబట్టి అది ఆ రోజు అయితే కంప్లీట్గా సివియర్ యాక్షన్ అయితే తీసుకుంటాం జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు కోర్సెస్ బాగున్నాయి, హాస్టల్ ఫుడ్ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. సో డెఫినెట్లీ స్టూడెంట్స్కి ఒక కల్చరల్ మైండ్ సెట్ ఉంటుంది. సో అదర్ దాన్ స్టడీస్ స్పోర్ట్స్ ఎలా ఉంది? మెయిన్గా మేడం మీరు కల్చరల్ ఈవెంట్స్ అన్నారు. నియర్లీ వీఆర్ మెయింటైనింగ్ 25 క్లబ్స్ ఉన్నాయి మనకి యాన్యువల్ డే జరుగుతుంది ఎవ్రీ ఇయర్. అంతేకాకుండా మనకి ఫ్రెషర్స్ డే జరుగుతుంది. అంతేకాకుండా మెయిన్గా మీరు స్పోర్ట్స్ అడిగాడు, మనకు ఇండోర్ కానీ అవుట్డోర్ స్టేడియంస్ ఉన్నాయి. క్రికెట్ గ్రౌండ్ కానీ వాలీబాల్ కోర్టు కానీ ఫుట్బాల్ కోర్టు కానీ ఇట్లా డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే మనకు ఉన్నాయి మేడం. ఇప్పుడు ఏదైనా ఒక స్టూడెంట్ మన యూనివర్సిటీలో ఆయన బిఫోర్గా మన యూనివర్సిటీలో జాయిన్ అవ్వకముందు ఆయన మండల్ ప్లేయర్ అయితే మనం డిస్ట్రిక్ట్ లెవెల్కి తీసుకెళ్తాం. మన అదేవిధంగా డిస్ట్రిక్ట్ ప్లేయర్ అయితే మనం నేషనల్ లెవెల్కి తీసుకెళ్తాం. అట్లా ఒకవేళ నేషనల్ లెవెల్ ప్లేయర్ అయితే ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకొని పోయే మొత్తం కూడా యూనివర్సిటీ చూసుకుంటుంది, సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు ట్రైన్ దగ్గర నుంచి అక్కడ చూసుకునేంత వరకు కంప్లీట్గా కేర్ టేకింగ్ అయితే కంప్లీట్గా యూనివర్సిటీనే చూసుకుంటుంది మేడం. ఓకే. సో జాయిన్ అయినాక పేరెంట్స్ విజిట్ చేసినప్పుడు ఒక రోజు అట్లా ఉండాలి అంటే అక్కడ దగ్గరలో ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా పేరెంట్స్కి? మెయిన్గా మేడం కంప్లీట్గా పేరెంట్స్ ఎవరైనా వచ్చారు క్యాంపస్కి ఒక 2-3 డేస్ స్టే చేయాలి, మనము స్టూడెంట్స్తో ఉండాలి, ఆ హోమ్ సిక్నెస్ అనేది స్టూడెంట్కి వెళ్ళాలి అంటే క్యాంపస్ లోపలనే మనకు 5 స్టార్ రేటెడ్ గెస్ట్ రూమ్స్ ఉన్నాయి మేడం. ఎటువంటి పేరెంట్ అయినా ఇక్కడ వచ్చి ఉండొచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళు పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు, స్టూడెంట్స్ పేరెంట్స్ ఉండొచ్చు క్యాంపస్ లోపలనే. ఆ హోమ్ సిక్నెస్ అనేది కూడా వాళ్ళకు వెళ్ళిపోతుంది. అది. సో చాలా మంది ఇంటి నుంచి వచ్చేటప్పుడు గ్రాసరీస్ వాళ్ళకి కావాల్సినవి తెచ్చుకుంటారు. అవును మేడం. సో నియర్ బై ఏమైనా గ్రాసరీ ఫెసిలిటీస్ అలా ఏమైనా ఉంటాయా? మెయిన్గా మేడం క్యాంపస్ లోపలనే సూపర్ మార్కెట్ ఉంది, కమర్షియల్ మాల్ ఉంది మేడం. మనకి ఇన్సైడ్ ఆఫ్ ద ఈ కమర్షియల్ మాల్లో మనకి మెయిన్గా సూపర్ మార్కెట్ కానీ జిమ్ ఫెసిలిటీ కానీ అంతేకాకుండా మనకి స్టార్ చికెన్ కానీ దాని తర్వాత మల్టీ క్యూషన్ రెస్టారెంట్ కానీ ఏటీఎం కానీ బ్యాంక్ కానీ ఎవ్రీథింగ్ ఫెసిలిటీస్ కూడా ఇన్సైడ్ ఆఫ్ ద క్యాంపస్లోనే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. స్టూడెంట్స్కి ఎవ్రీడే యాక్సెస్ ఉంటుంది. ఎవ్రీడే యాక్సెస్ ఉంటుంది. అవును మేడం. సో ఇంకా వాళ్ళు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకా మనము మినీ సినిమా థియేటర్ కూడా చేస్తున్నాము క్యాంపస్ లోపలనే. ఇంకా చేస్తున్నాము. ఓకే, మంచి ఆప్షన్ అది మేడం. సార్ కిష్కింద యూనివర్సిటీలో మైనర్ మేజర్ స్పెషలైజేషన్స్ ఉంటాయి అన్నారు. సో ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ మైనర్ అండ్ మేజర్ స్పెషలైజేషన్స్ అండ్ ఏ క్రెడిట్ సిస్టమ్ ఉంటుంది? మెయిన్గా మేడం ఇప్పుడు కంప్లీట్గా స్టూడెంట్స్ అందరూ సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే కంప్లీట్గా మనం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్స్ అయితే తీసుకోవాలి. ప్రెసెంట్ 2026 రన్ అవుతుంది. ఇప్పుడు ఒక స్టూడెంట్ మన యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడంటే ఆయన కోర్స్ అనేది 2030 కంప్లీట్ అయిపోద్ది. ఈ 2030కి ఏ కోర్స్ డిమాండ్ ఉంటుందని ఫ్యూచర్ గురించి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు, కరెక్టా? దానికోసం మనం ఏం చేస్తామంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లోనే అన్ని యూనివర్సిటీలు ప్రొవైడ్ చేసినట్టుగా మన దాంట్లో కూడా ఏఐఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ కానీ డేటా సైన్స్ కానీ ఇట్లా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. దాంతోపాటు మనం ఏం చేస్తున్నామంటే ఎవరైతే ఈ కోర్స్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 18 క్రెడిట్స్ తెచ్చుకుంటారో వాళ్ళకి మాత్రం మైనర్ స్పెషలైజేషన్స్ ఆప్షన్ కూడా ఇస్తాం మేడం. అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు మైనర్ డిగ్రీ. వాళ్ళు ఎవరైతే 18 క్రెడిట్స్ తెచ్చుకుంటారో ఆ స్టూడెంట్స్కి మనం ఏం చేస్తామంటే మైనర్ డిగ్రీ కూడా ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళకు ఏఎంఎల్ కావాలన్నా ఉంటుంది మైనర్ డిగ్రీ, డేటా సైన్స్ కావాలన్నా ఉంటుంది, సైబర్ సెక్యూరిటీ ఉంటుంది, రోబోటిక్స్ ఉంటుంది, ఇట్లా 8 మైనర్ స్పెషలైజేషన్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం మేడం. అది. సో కొంతమంది ఇంటర్ వరకు తెలుగు మీడియం ఉండి తర్వాత షిఫ్ట్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి కిష్కింద యూనివర్సిటీ ఎలా సపోర్ట్ ఇస్తుంది? మెయిన్గా మీరు క్యాంపస్కి ఎంటర్ అయితేనే ఫస్ట్ మనం చేసేది ఏమంటే చెప్పాను ఆల్రెడీ, ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మేడం. ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అసలు ఆయనకి ఎంత సామర్థ్యం ఉంది, అసలు ఎంతవరకు మాట్లాడగలుగుతున్నాడు, అసలు ఎంతవరకు క్లాస్కి డైరెక్ట్గా పంపితే అర్థమవుతుందా అని కంప్లీట్గా మనం చూసుకొని ఎవ్రీడే మనము
1 అవర్ అనేది ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీదనే క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాం మేడం. దానివల్ల అలాంటి ఇబ్బంది అయితే రాదు. సార్ ఇప్పుడు అవుట్డోర్ ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. ఓకే. సో ఇండోర్ అంటే మన క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంటుంది, ఎంత కెపాసిటీ స్టూడెంట్స్ ఉన్నారు? మెయిన్గా కిష్కింద యూనివర్సిటీలో అన్ని క్లాస్ రూమ్స్ కూడా ఏఐ ఎనేబుల్డ్ క్లాస్ రూమ్స్ మేడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లాస్ రూమ్స్ అనమాట. అంటే మీరు చూసుకున్నట్టయితే క్లాస్ రూమ్స్ అన్నీ కూడా 55 to 60 మెంబర్స్ కెపాసిటీ క్లాస్ రూమ్స్ ఓకే. అన్నీ కూడా. ఎందుకంటే లిమిటెడ్ స్ట్రెంత్ మాత్రమే కిష్కింద యూనివర్సిటీలో అయితే ఉంటుంది స్టూడెంట్స్. మనకుంటే ఇంటేక్ కూడా చాలా తక్కువ. అందుకని మనము తక్కువ స్టూడెంట్స్ని మంచి టేక్ కేర్ అయితే చేస్తాం మేడం స్టూడెంట్స్ని. ఓకే. అది. సో వాట్ అబౌట్ ద లైబ్రరీ ఫెసిలిటీస్ అండి? మెయిన్గా లైబ్రరీలో మనకు సెంట్రల్ లైబ్రరీ అయితే ఉంది. మనకి లాట్ ఆఫ్ బుక్స్ అయితే లైబ్రరీలో ఉన్నాయి రెఫరెన్స్ కోసం స్టూడెంట్స్కి. మెయిన్గా ఒక స్టూడెంట్ సపరేట్గా బుక్స్ కొనకుండా సపరేట్గా మనం ఎవ్రీథింగ్ లైబ్రరీలోనే బుక్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. వన్స్ స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత లైబ్రరీ కార్డ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తాం మేడం. ఎవ్రీ స్టూడెంట్కి 5 బుక్స్ అనేది 15 days వరకు వ్యాలిడేషన్ ఇస్తున్నాం. ఆ 15 days లోపల ఆ 5 బుక్స్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకొని మళ్ళీ 15 days తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ సపరేట్గా కొనాలి అనే ఇబ్బంది లేకుండా ఇన్సైడ్ ఆఫ్ ద క్యాంపస్ లోపలనే వాళ్ళకి సెంట్రల్ లైబ్రరీ కూడా ఉంది మేడం క్యాంపస్ లోపలనే. ఇటు నార్త్ చూసుకున్నా మన సౌత్ చూసుకున్నా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. అవును. సో వై ఓన్లీ కిష్కింద అంటే మీరేం చెప్తారు? మెయిన్ మన గ్రూప్ ప్లేస్మెంట్స్ మేడం. ప్రీవియస్ ఇయర్స్ నుంచి వచ్చిన మన గ్రూప్ ప్లేస్మెంట్ కానీ మన మోడ్రన్ ఫెసిలిటీస్, మన మోడ్రన్ అమ్యూనిటీస్, అంతేకాకుండా మనకి మోడ్రన్ ఫెసిలిటీస్ కూడా ఇన్సైడ్ ఆఫ్ ద క్యాంపస్లో మనం ప్రతి ఒక్క స్టూడెంట్కి చెప్పడం ఏంటంటే ఒకసారి క్యాంపస్కి రండి, విజిట్ అవ్వండి, ఇన్సైడ్ ఆఫ్ ద క్యాంపస్లో ఉండే స్టూడెంట్స్ రివ్యూ తీసుకోండి, ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వండి, ఫుడ్ టేస్ట్ చేయండి, ఇక్కడ ఉండే ఫెసిలిటీని చూసి మీకు అంతా నచ్చితేనే దెన్ మీరు అడ్మిషన్ తీసుకోండి కిష్కిందలో. కొంతమంది స్టూడెంట్స్ చదువుకోవాలన్నా కూడా ఎఫర్ట్ చేయలేని సిచ్యువేషన్లో ఉంటారు. సో అలాంటి స్టూడెంట్స్కి లోన్ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా? మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి విద్యాలక్ష్మి అనే పోర్టల్ దగ్గర నుంచి మనకు గవర్నమెంటే వితౌట్ షూరిటీ వితౌట్ అష్యూరెన్స్ మనకి 7.5 lakhs దగ్గర నుంచి మనకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ లోన్ అనేది ఎందుకు ప్రొవైడ్ చేస్తుందంటే మనకు చదువుకోవడానికి ప్రతి ఒక్క స్టూడెంట్కి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ పూర్ ఫ్యామిలీస్ కానీ ఎవరికైనా కానీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనేది ఏదైతే ఉందో విద్యాలక్ష్మి పోర్టల్ అనేది దానికి ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబిలిటీ అవుతారు. అది మేడం. చాలా కోర్సెస్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ కోర్సెస్ అన్నిట్లో సిలబస్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అంటే కరిక్యులం ఎలా ఉంటుంది? మెయిన్గా మీరు చూసుకున్నట్టయితే మేడం మన కిష్కింద యూనివర్సిటీలో మనం మెయింటైన్ చేసే సిలబస్ కానీ కరికులం కానీ ఎవ్రీ 2 yearsకి 2.5 yearsకి మనం చేంజ్ అవుతుంటుంది యూనివర్సిటీలో అయితే. మెయిన్గా మీరు చూసుకున్నట్టయితే మనం డిజైన్ చేసామో సిలబస్ అనేది కంప్లీట్లీ ఇట్ ఈజ్ అన్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ సిలబస్ మేడం. ఏదైతే కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి మనకు ఉంటుందో ఈరోజు మార్కెట్లో ఏ జాబ్ మీద ఉంది, అసలు ఎట్లాంటి దాని మీద చేస్తే బాగుంటుంది అని కంపెనీ వాళ్ళు డిజైన్ చేసిన సిలబస్ని మనం స్టూడెంట్స్కి ఇక్కడ కరికులం అనేది వాడుతాం అనమాట. ఓకే. సో అప్పుడే వాళ్ళు అప్ టు డేట్ ఉన్నట్టు. అవును మేడం. ఈరోజు మార్కెట్లో ఏముందో అది మాత్రమే స్టూడెంట్స్కి ఉంటుంది. అవుట్డేటెడ్ సిలబస్ వాడడం అయితే ఉండదు. అవును, ఎందుకంటే మార్కెట్ ట్రెండ్ ఒకలాగా ఉంటుంది, మనం నేర్చుకొని మార్కెట్లోకి వెళ్ళేటప్పుడు ఇంకోలా ఉంటుంది. సో డెఫినెట్లీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది స్టూడెంట్స్. సో కాలేజ్కి సంబంధించి ఏమైనా యాప్ లాగా ఏమైనా ఉందా అండి? మేడం నార్మల్గా ఇప్పుడు ఒక స్టూడెంట్ మీరు చూసుకున్నట్టయితే ఒక పేరెంట్ అయినా ఒక స్టూడెంట్ అయినా ఈరోజు వాళ్ళ అబ్బాయి కాలేజీకి వచ్చాడా లేదా, వాళ్ళ అమ్మాయి కాలేజీకి వచ్చిందా రాలేదా అని వాళ్ళు చూసుకోవడానికి డిజీ క్యాంపస్ అని ఒక యాప్ అయితే ప్రొవైడ్ చేశాం మేడం. ఓకే. పేరెంట్స్కి యాక్సెస్ ఉంటుంది, పేరెంట్కి యాక్సెస్ ఉంటుంది, స్టూడెంట్కి యాక్సెస్ ఉంటుంది. ఇది 5 members లాగిన్ చేసుకోవచ్చు అనమాట. యూజర్ ఐడి పాస్వర్డ్స్ అనేది. మెయిన్గా ఇది ఎట్లా వర్క్ చేస్తుందంటే ఎవ్రీ హవర్ మేడం ఈరోజు మన అబ్బాయి కాలేజీకి వచ్చాడా రాలేదా అని ఆ యాప్లోకి వెళ్తే ప్రతి హవర్ కాలేజీకి వచ్చింది రాలేదని తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఆ అవర్కి ఏ ఫ్యాకల్టీ వచ్చి చెప్పారు, అంతేకాకుండా ఏ సిలబస్ టీచ్ చేశారనేది కూడా ఆ డిజీ క్యాంపస్లో అయితే ఉంటుంది మనకి. అంతేకాకుండా వీళ్ళకి నేను మెంటర్ అన్నా కదా, ఆ మెంటర్ డీటెయిల్స్ కూడా దాంట్లోనే ఉంటాయి. అంతేకాకుండా మెయిన్గా వీళ్ళకి సెమిస్టర్ మార్క్స్ కానీ వీళ్ళకి ఫీజు పేమెంట్ కానీ ఎవ్రీథింగ్ కూడా డిజిటలైజేషన్స్ ఉంటుంది మేడం. ఒక్క మాట చెప్పాలంటే ఇట్ ఈజ్ పేపర్లెస్ యూనివర్సిటీ. అది మేడం. సో ఇందాక మనం అనుకున్నాం కదండి 34 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది బసవరాజేశ్వరి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి. సో ఆ ఎక్స్పీరియన్స్కి తగ్గట్టు అన్ని ఫెసిలిటీస్ టాప్ నాచ్ ఉన్నాయి. అండ్ స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఏ డౌట్స్ ఉన్నా కూడా మెంటార్స్ అనేది అవైలబుల్ ఉన్నారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే డిజీ యాప్, ఈ యాప్లో డెఫినెట్లీ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి చాలా హెల్ప్ఫుల్ అయ్యే ఫేర్నెస్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే
ఫుడ్ మనందరికీ తెలుసు, ఫుడ్ మంచిగా ఉంటే డెఫినెట్లీ చదువు కూడా మంచిగా ఉంటుందని. సో ఫుడ్ ఫెసిలిటీ, హాస్టల్ ఫెసిలిటీ అండ్ క్యాంపస్లో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ ఉందంట, అండ్ గ్రాసరీస్. సో బయటికి ఇక్కడికి వెళ్ళే అవసరం కూడా లేదు, మళ్ళీ తెప్పించుకునే అవసరం కూడా లేదు. సో ప్రతి ఒక్క ఆప్షన్, ప్రతి ఒక్క ఫెసిలిటీ ఉన్న ఫుల్లీ ఎన్క్రిప్టెడ్ యూనివర్సిటీ. సో మరిన్ని డీటెయిల్స్ కోసం కింద కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు వన్